రూ. 500 కోసం గ్యాస్ సిలిండర్ కావాలంటే కేవైసీ తప్పనిసరి అనే ఒక ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది. దీంతో పాటు వినియోగదారులందరూ కూడా కేవైసీ చేయించుకోవడానికి భారీ క్యూలు కడుతున్నారు. మనకి చూడొచ్చు కూడా వాళ్ళు రోజువారీ పనులు కూడా ఆపుకొని గంటలు నించడం కూడా జరుగుతుంది. కానీ ఏజెన్సీ వాళ్ళు మాత్రం నిర్వాహకులు మాత్రం తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవు, కేవైసీ కోసం చివరి తేదీ అంటూ అలాంటివి ఏమీ లేవు. జనాలు మాత్రం ఈ సోషల్ మీడియా ఇది మాట చెప్పుకొని కేవైసీ ఖచ్చితంగా ఉంటేనే రూ. 500 గ్యాస్ సిలిండర్ వస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ప్రస్తుతం కూడా చూడొచ్చు చాలా పెద్ద క్యూ ఉంది. ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రోజువారీ ఇదే జరుగుతుంది. వాళ్ళ పనులు కూడా ఆపుకొని మరి వాళ్ళు ఇక్కడ నించడం కూడా జరుగుతుంది. అయితే భర్త పేరు మీద ఉన్న గ్యాస్ ఏదైతే సిలిండర్ ఉందో భార్య పేరు మీద కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద మొత్తాన్ని డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. దీని మీద కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అంటే ఈ అపోహ ఎందుకని ఉంది అనేది ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ హెచ్పి గ్యాస్ ప్రస్తుతం హెచ్పి గ్యాస్ దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ ఒక బోర్డు కూడా వాళ్ళు ఇచ్చారు, హెచ్పి గ్యాస్ బిఎస్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి. ఇక్కడ కేవైసీ విల్ బి డన్ అట్ యువర్ హోమ్ బై డెలివరీ పర్సన్ వచ్చి మరీ చేస్తారు. ఇక్కడ రావద్దు అని చెప్పడం కూడా జరుగుతుంది. కానీ అయినప్పటికీ కూడా జనాలు భారీగా తరలి వస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అన్న చెప్పండి, ఇక్కడ ఇంత పెద్ద క్యూ కడుతుంది కదా, దేనికోసం వచ్చారు మీరు? కేవైసీ గురించి వచ్చాము. అంటే ఇప్పుడు కేవైసీ ప్రభుత్వం అయితే చెప్పలేదు, 500 కోసం ఇప్పుడు కేవైసీ చెయ్యాలి అని చెప్పలేదు కదా, మరి మీరు ఎందుకని ఇంత క్యూ? మీరు పనులు కూడా మార్చుకొని? మా పనులు మార్చుకున్నట్టు మా మదర్ ఇక్కడ ఉండదు, విలేజ్ లో ఉంటుంది మా మదర్. ఇంటి దగ్గరికి వాళ్ళు సిలిండర్ తీసుకొని వస్తారు. వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత కేవైసీ అప్డేట్ కన్ఫర్మ్ చేయాలంటారు. చేయాలన్నప్పుడు మా మదర్ అయితే అప్పటి రాలేదు కదా, అందుగురించి ముందు జాగ్రత్త గురించి తీసుకొని వచ్చాను. దానికి వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకుంటారా అని కూడా మాకు సమాచారం వస్తుంది. ఎంత వరకు తీసుకుంటున్నా ఇంత తొందరగా చేయడానికి? డబ్బులు ఏం తీసుకుంటలేరు, మాకైతే ఇప్పటివరకు డబ్బులు ఏం తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే కూడా ఖచ్చితంగా మీకు చెప్తాం. ఖచ్చితంగా మీకు చెప్తాం. దానివల్ల మీరు ఇక్కడ చేసుకుంటే ముందు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అంటే రీసెంట్ గా మాకు చెప్పారు కాబట్టి మా ఇంటి పక్కల వాళ్ళు చెప్పడం కాబట్టి మేము వచ్చినాం చేయడానికి. ఇంటి పక్కన వాళ్ళు అంటే ఇది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్పలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి రిలేటెడ్ లేదు. ఇక్కడ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది, డెలివరీ పర్సన్ వచ్చి చేస్తారని చెప్పి. ఇంత క్యూ అంటే ఇది తప్పుడు సమాచారం అని చెప్పొచ్చా? ఇది ఒక్కొక్కరికి స్ప్రెడ్ అవుతుందని చెప్పొచ్చా? లేదు, తప్పుడు సమాచారం అని ఏం కాదండి. ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ వస్తున్నారు కదా ఇక్కడికంటే, వాళ్ళకు కూడా డ్యూటీలో ఉంటాయి. వాళ్ళకు మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సడన్లీ ఉండరు, కొందరు ఉంటారు, కొందరు ఉండరు ఇంటి దగ్గర. అట్లా దాని గురించి వచ్చారు అందరూ. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చాలా మంది కేవైసీ కోసము లైన్లు కూడా కడుతున్నారు. అంటే ఇది కూడా నో యువర్ కస్టమర్ నో యువర్ క్లయింట్ అనేది వెరిఫై చేసి ఐడెంటిఫై చేయడం కూడా జరుగుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మీరు ఎందుకని లైన్లో నిల్చున్నారు? అది కేవైసీ అంటే కేవైసీ ఇప్పుడే అర్జెంటుగా ఎందుకని చేసుకుంటున్నారు? అంటే డేట్ 6th వరకు ఇచ్చారు కదా మ్యామ్, జనవరి 6th వరకు ఇచ్చారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి కేవైసీ కోసం ఏజెన్సీ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేరు. చాలా మంది ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళని అడిగినా కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి, రూ. 500 గ్యాస్ కావాలి అని అంటే కేవైసీ ఉండాలనేది ఒక తప్పుడు సమాచారం మాత్రమే. మీరు కూడా దాంట్లో పడ్డారా? తప్పుడు సమాచారం అని తెలియదు, కానీ అందరు చేంజ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో పాటు చేంజ్ చేసుకుంటున్నారు. అంటే ముందు ఎప్పుడు చేసుకోలేరు, అంటే ఎప్పుడు మీకు ఆ థాట్ రాలేదు. ఇప్పుడు 500 గ్యాస్ పెట్టారు కాబట్టి ఎక్కడ రాకుండా పోతుంది అని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు చేసుకుంటున్నాం అంతే. మీరు కూడా అంతేనా అండి? కేవైసీ కోసమే వచ్చారా? హిందీ మే బాత్ కరో, ప్రాబ్లం లేదు. కేవైసీ కే లియే ఆయా? జీ. ఇప్పుడే ఎందుకు వచ్చారు? ఇప్పుడే కేవైసీ కోసం ఎందుకు వచ్చారు మీరు? మేబీ ఇంటికాడ అవైలబుల్ లేకుంటే ఎలా మేడం, అదొకటి. ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు కానీ ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి మెసేజ్ లేదు, కేవైసీ చేసుకుంటేనే రూ. 500 మీకు గ్యాస్ వస్తుంది అలాంటిది ఏం లేదు. మరి మీరు మాత్రమే కేవైసీ చేసుకోవడానికి ఇంత పెద్ద లైన్ ఎందుకు? మార్చ్ వరకు అడిగాను, మార్చ్ వరకు అయితే వ్యాలిడిటీ ఉంది. ఈవెన్ డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు కూడా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. మేబీ డెలివరీ వచ్చినప్పుడు మేము అవైలబుల్ లేకుంటే అదొక ప్రాబ్లం కదా. చాలా మంది కూడా భర్త పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండర్ భార్య పేరు మీద ఉంది భర్త పేరుకి. కొంతమందికి రేషన్ కార్డులు ఐటీ రిటర్న్స్ కడుతుంటే కూడా రేషన్ కార్డ్స్ పోతున్నాయి. సో ఇలాంటివి ఏదైనా చేస్తున్నారు కొంచెం ఫ్రాడ్? అలాంటి న్యూస్ అయితే ఏమీ లేదు. మీరు చెప్పిన న్యూస్ అయితే కరెక్ట్. స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అబౌట్ ఈవీ కేవైసీ అప్డేట్. అండ్ ఏదో ఇక అందరు చేస్తున్నారు కదా, ఫ్యూచర్ గురించి చెప్పించుకోవడం బెటర్ కదా అనేసి చెప్పించుకుంటాం.
చాలా మంది కూడా అదే చెప్తున్నారు, అందరూ చేయించుకుంటున్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా చాలా మంది కేవైసీ చేసుకుంటే ముందస్తు జాగ్రత్తగా బాగానే ఉంటుంది, 500 రూపాయలు గ్యాస్ వస్తాయని ఒక అపోహ వల్ల వీళ్ళందరూ చేసుకోవడం కూడా జరుగుతుంది. పొద్దున్న నుంచి అంటే తెల్లారుజాము నుంచి కూడా వీళ్ళు లైన్లు కట్టడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ప్రజలు వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మీరు ఎందుకని లైన్లో నిల్చున్నారు? కేవైసీ కోసం నిల్చున్నాను. అంటే ప్రభుత్వం చెప్పలేదు కదా కేవైసీ చేయించుకుంటే 500 రూపాయలకు గ్యాస్ ఒకరు ఒక్కోలాగా ఒకరు ఇంకోలాగా అంటుంటే ఇది లాస్ట్ మన ఈడికి వచ్చినా కూడా 31st వరకు లాస్ట్ అన్నారు. మరి అది ఇంకోటి ఏంటంటే గ్యాస్ ఇంటికి వచ్చి చేస్తున్నారు. మొన్ననే 14 days బ్యాకే బుక్ చేసుకున్నాను. ఇప్పుడు అది నెక్స్ట్ మంత్ బుక్ చేసుకుంటే అప్పటి వరకు ఉంటుందో ఉండదో తెలియదు కదా, అట్లా అనేసి వర్క్ ఆపుకొని మరి ఆపుకొని వచ్చినట్టు డ్యూటీకి వెళ్ళాల్సిన టైం వీడ వచ్చి ఉంటున్నాను. మీకు రేషన్ కార్డు ఉందా? ఉంది. కొత్తది అప్లై చేయమంటున్నారు కదా మళ్ళీ అప్లై చేయాలి. అది దాని గురించి ఇంకేం తెలియదు నాకైతే. లేని వాళ్ళకేమో కొత్తగా లేని వాళ్ళకు ఎవరు కాలనీల వాళ్ళకు రేషన్ కార్డు కొత్తది, ఇంటి గురించి గృహలక్ష్మి పథకం ఆల్రెడీ స్టార్ట్ అయింది, జరుగుతుంది అక్కడ. అదేవిధంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్పలేదు కేవైసీ ఉండాలని, సెంట్రల్ నుంచి చెప్పారు కానీ డేట్ అనేది స్టేట్ వాళ్ళు ఎలాంటివి చెప్పలేదు. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కేవైసీ చేయకపోతే 500 రూపాయలకు గ్యాస్ రాదు అనే అపోహలు ఉన్నారు. అపోహలని కాదు, అది టాకు వచ్చింది కాబట్టి అందరు వస్తున్నారు, నమ్మకం మీద చేస్తున్నారు. ఇంకా ఇవ్వకపోతే వాగ్దానాలు చేసారు కాబట్టి వాళ్ళకు ఎలాగో పనిష్మెంట్ అనేది జనాలతో ఉంటుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవి పథకాలు చేస్తామని చెప్పి అంటేనే కదా 2 సార్లు కేసీఆర్ గారికి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు కొత్త పథకాలు అన్ని పెట్టారు, వీళ్ళు గెలిచారు కాబట్టి కన్ఫర్మ్గా చెప్పినవి ఏవైతే అవి చెయ్యాలి. చేయకపోతే అసెంబ్లీలో కూడా జరిగింది ఆల్రెడీ, మీరు 6 పథకాలు ఏవైతే అనౌన్స్మెంట్ చేశారో అవి చేయాలని చెప్పారు గవర్నమెంట్కు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు చెప్పారు. ఆల్రెడీ ఇవ్వనని చెప్పి ఓపెన్ చేశారు. నిన్నటి నుండి స్టార్టింగ్లో జరుగుతున్నాయి 3 days నుండి. ఇది కూడా చేయించుకోవాలి 31 వరకు లాస్ట్ అని చెప్పారు కాబట్టి వచ్చిండ్రు. చేయించుకోకపోతే వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఎవరైనా లైన్లో వచ్చి పనులను భర్త పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండర్ భార్య పేరు మీద ఇంకోటి తీసుకోవడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. అదేం లేదు. ఎవరు కావాలనుకుంటేనే తీసుకుంటున్నారే తప్ప లేని వాళ్ళు కానీ అట్లా భర్త పేరు మీద ఉన్న భార్య, అది చనిపోతే భార్య పేరు మీద, భర్త చనిపోతే భర్త పేరు మీద అట్లా చేసుకుంటున్నారు.